మేడం ఇటీవల తుని సంఘటన మేము చూసాం. ఒక చిన్నారి తప్పిపోయిందని. ఆ కుక్క కూడా ఆ చిన్నారితో పాటు 4 డేస్ వరకు వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ కుక్క చనిపోయిందని మేము చూసాము. సో దానిపైన మీరు స్పందించారు. సో రేబీస్ టీకా వేయించుకోండి అని ఏదో స్పందించారు. మీరు చూసాను సోషల్ మీడియా మీ అకౌంట్స్లో. సో దాని గురించి ఒక్కసారి మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు రేబీస్ అనేది ఇంక చావే మనకి వేరే ఉండదు ఒకసారి వచ్చిందంటే. అండ్ ఆ కుక్క ఈ చనిపోయే ముందు కూడా చాలా తేడాగా ప్రవర్తించిందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. సో నేను ఆ రోజు నైట్ 11:30 అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. ఫోన్ క్లోజ్ చేస్తుండగా ఒక మదర్ మెసేజ్ పెట్టారు, మేడం ఇలా జరిగింది, పాప కనపడట్లేదు కానీ ఆ కుక్క చనిపోయింది, మీరు చూడండి, అది అంటే రేబీస్ ఉన్న పిచ్చి కుక్కలాగా ఉంది, రేబీస్ వల్లే చనిపోయినట్టు నాకు అనిపిస్తుంది, చూడండి అని వీడియో పంపారు. ఎందుకంటే ఆ కుక్కతో పాటు చాలామంది తిరిగారు, పోలీసులు వీళ్ళు అందరు ఎల్లుంటారు. సో వాళ్ళు ఎవరినన్నా గీసినా కొంచెం కరిసినా వాళ్ళకి తెలియక వాళ్ళు టీకాలు వేయించుకోకపోతే వాళ్ళకి ప్రమాదం కదా, వాళ్ళందరికీ ఎలా తెలియజేయాలో నాకు తెలియట్లేదు, మీరేమన్నా వాళ్ళకి తెలియజేయగలరా అని. అప్పుడు చూసా అది కొంచెం తేడాగా ప్రవర్తించిన వీడియోస్ అవన్నీ చూశాను. చూసి అప్పుడు పోస్ట్ పెట్టాను అన్నమాట. ఎందుకంటే అది కొంతమంది అయినా చూసి అదేమన్నా గీసున్నా, అంటే రేబీస్ వల్ల చనిపోయిందని నిర్ధారించాలంటే బ్రెయిన్ చెక్ చేయాలి చనిపోయిన కుక్కది. బట్ డౌట్ మనకి ఓకే. అసలు అలా అని కాదు, ఎప్పుడైనా కానీ కుక్క, పెంపుడు కుక్క అయినా వీధి కుక్క అయినా మన గీసినా కరిసినా కంపల్సరీ శుభ్రంగా 15 నిమిషాలు బాగా కడుక్కోవాలి, సబ్బు నీళ్ళతో కడుక్కుని రేబీస్ టీకాలు ఫుల్ కోర్స్ వేయించుకోవాలి. ఆ కోర్స్ కూడా టీకాలు చాలామంది పిర్రల్లో వేపిస్తున్నారు, అది వేస్ట్, అది లెక్క రాదు. తొడలో కానీ భుజంలో కానీ వేయించాలి. అంతేకాకుండా యాంటీబాడీ అని ఉంటుంది రేబీస్కి, అది కరిసిన చోట ఇంజెక్షన్ వేస్తారనమాట, అది కూడా వేయించుకోవాలి. ఓకే. అంటే అవసరం బట్టి గైడ్ లైన్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ టైమే వేస్తాము, సెకండ్ టైం కరిసినప్పుడు యాంటీబాడీ వేయము, ఓన్లీ టీకాలు ఉంటాయి. అది కూడా ఫస్ట్ టైం టీకాలు వేసాక 3 నెలల తర్వాత కరిసినా గీసిన ఓకే అప్పుడు 2 టీకాలు వేయించుకోవాలి. అలా కొన్ని రూల్స్ ఉన్నాయి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేబీస్ టీకా ఎప్పుడు తొడలో భుజంలో అండ్ కోర్స్ కంప్లీట్ చేయాలి. ఇవాళే వైజాగ్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు మన దినేష్కి అసిస్టెంట్కి, వాళ్ళకి తన నెంబర్ ఎలాగో దొరికింది. పాపం వాళ్ళ బ్రదరు కుక్క కరిస్తే ఒక టీకానే వేయించుకున్నారంట, 4 నెలల్లో చనిపోయారు ఆయన. ఏమో చనిపోయినప్పుడు వెళ్ళి కాళ్ళు పట్టుకుని జస్ట్ అలా దండం పెట్టుకున్నారు. కానీ ఆమెకు టెన్షన్ అనమాట, నాకు రేబీస్ వస్తుందా అని. ఫోన్ చేసి ఏంటో వాళ్ళకి నా మీద నమ్మకం, బట్ ఫోన్ చేసి అడిగితే లేదమ్మా నీకేం రిస్క్ లేదని చెప్పాను. బట్ గుర్తుపెట్టుకోండి, గీసినా కరిసినా శుభ్రంగా కడగటం, టీకాలు అవసరమైతే యాంటీబాడీ ఫస్ట్ టైము, సెకండ్ టైం ఓన్లీ టీకాలు ఉంటాయి. అండ్ ఓన్లీ తొడ ఆరు భుజము ప్లీజ్. ఓకే. రేబీస్కి మందు లేదు కానీ టీకా ఉంది. సో ఇంకా చనిపోవటమే, రేబీస్ వచ్చిందో చావే మనకి. ఓకే. సో అందుకని చాలా బాధ అనిపిస్తుంది, ఇవన్నీ నివారించగలిగినాయి మనం అదే చాలాసార్లు పెడతాను నేను, ఎందుకంటే చూసుంటాం కదా. చాలా బాధ అనిపిస్తుంది అసలు, నరకం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నరకం అది, మనిషిని అలా చూడాలంటే.